నడుము నొప్పి ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. అయితే చాలామంది మన దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసే విషయం ఏంటంటే, సార్ నాకు మోకాళ్ళ నొప్పులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, చాలా రోజుల నుంచి ఇబ్బంది ఉంటుంది, నాకు మోకాళ్ళ నొప్పి ఉంది సరే అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో మోకాళ్ళ నొప్పి ఒరిజినల్గా ఉండే సమస్య వేరు, బట్ బ్యాక్ పెయిన్ ద్వారా వచ్చే సమస్యలు వేరండి. ఎందుకంటే మన బ్యాక్ పెయిన్ నుంచి సయాటికా నర్వ్ అనేది కాంప్రెషన్ కావడం ద్వారా ఆ జంక్షన్ కూడా ఎక్కడెక్కడ జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్లలో కూడా పెయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో కాబట్టి మోకాళ్ళ నొప్పులు నీ పెయిన్స్ పోవాలంటే మనం బ్యాక్ పెయిన్ ట్రీట్మెంటు లేదా డిస్క్ సెట్టింగ్, డీకంప్రెషన్ థెరపీ ఇవన్నీ చేయడం ద్వారా ఈ మోకాళ్ళ నొప్పులు అనేది వెళ్ళిపోతాయి. కొంతమందికి ఇంకా కింద మడమ నొప్పి కూడా అంటూ ఉంటారు. సో మడమ నొప్పి కూడా రావడానికి కారణం మెయిన్గా సయాటికానండి. సయాటికా సమస్యతోటే ఈ సమస్యలన్నీ వస్తాయి. సో మడమ నొప్పి, మోకాళ్ళ నొప్పి ఇవన్నీ పోవాలంటే మనకు ట్రీట్మెంట్ కావాల్సింది, రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఏంది అని అంటే, సో నడుము నొప్పి, నడుముల డిస్క్ను సెట్టింగ్ అనేది చేయాలండి. సో ఈ సెట్టింగ్ల ద్వారానే మనకు ఆ సమస్య అనేది వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు వెంటనే సంప్రదించండి. సో నేచురల్ ట్రీట్మెంట్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, నేచురల్ హీలింగ్. థ్యాంక్ యూ అండి. మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి.